ఇప్పుడు కూర తయారు చేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర మనకి ఎన్ని చేప ముక్కలు కావాలో అన్నీ. ఇట్లాంటి చేపలు కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది మా అమ్మ నేర్పించిన కర్రీ. మీకు ఈ తలకాయ ఇష్టమా, వాళ్ళు చేసిన తలకాయ ఇష్టమా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేద్దాం. పసుపు వేసేద్దాం. కారం వేసేద్దాం. పోసేద్దాం. మిక్సింగ్ 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 చేసేసుకున్నాం. తర్వాత పని ఏంటంటే మసాలా వేసి మసాలా వేసి పొయ్యి మీద పెట్టేయాలి. ఇదంతా ఇట్లా అయిపోయిందా? కొన్ని చింతపండు పులుసు పోసుకొని పోసేయాలి. ఇప్పుడేంటంటే అందరూ టమాటా వేసుకుంటున్నారు. అట్లా ఏం అవసరంలా, ఇట్లా కలుపుకొని మంచిగా చింతపండు పులుసు వేసేద్దాం.